మెదక్ రామాయణంపేట మున్సిపాలిటీలో తై బజార్ రద్దు చేయడం సంతోషకరమని బొద్దుల కృష్ణ అన్నారు. తై బజార్ రద్దు నేపథ్యంలో శనివారం మెదక్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో పలువురు రైతులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయలు పండించే రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తై బజార్ రద్దు సంతోషకరమని అన్నారు. రైతులు బాగుండాలనే మంచి లక్ష్యంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారని, ఇలాంటి మరెన్నో మంచి పనులు చేస్తూ ఆయన ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు. మెదక్ పట్టణంలో గత 10 సంవత్సరాలు కూడా పోయిన 5 ఏళ్లలో కూడా రద్దు చేయడం జరిగింది. మరియు మొన్న కూడా మన రోహిత్ అన్న ఎమ్మెల్యే గారు మొన్న ఇట్లా రద్దు చేసినాక మాకు తెలియకుండా మున్సిపల్ కమిషనర్ గారు తైబారం వేలంపాట చేయడం జరిగింది. ఆయనను నిన్న మందలించి తైబార్ ఎందుకు పెట్టినామని చెప్పి అడిగి తెలుసుకొని రైతులకు ఇబ్బంది అవుతున్నందున మీరు తైబార్ వెంటనే రద్దు చేయాలని చెప్పి నిన్న కలెక్టర్ సమావేశంలో రివ్యూ మీటింగ్లో పెట్టి ఆయన తైబార్ ఎంబటన మెదక్ పట్టణంతో సహా రామంపేట పట్టణం కూడా తైబార్ రద్దు చేయడం జరిగింది. కావున మన రైతులు బాగుండాలని ఆయన కోరిక ఒకటే. మొన్న దూప్ సింగ్ తాండలో కూడా మొత్తం నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గారు ప్రతి సమస్య మీద ఎంబట ఉండి నిత్యం ప్రజల గురించి, రైతుల గురించి, వాళ్ళ సహకారాల గురించి ఎప్పుడు ఆయన ఎంబటి ఉండి చూడడం జరిగింది. కావున ఇదే తరహాలో మన ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా ఆయన నిత్య సేవలో మనకు అందుబాటులో ఉంటాడని కూడా మీకు తెలపడం జరుగుతుంది. కావున ఈరోజు మన మెదక్ పట్టణంలో తైబార్ రద్దు చేయడం వలన అతనికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రోహిత్ అనే నాయకత్వం.